పూజనీయులైన పెద్దలకు నమస్కారములతో మేము మా కుటుంబ సమేతముగా సింగపూర్ మలేషియా ట్రిప్ వెళ్ళాం. మే నెల 2024లో సింగపూర్ నుంచి వైజాగ్ రిటర్న్ వచ్చేటప్పుడు సింగపూర్ జనాలు చూడు చాంగి టెర్మినల్ 1 ఎయిర్పోర్ట్ అండి. సింగపూర్ ఎయిర్పోర్ట్ చాంగి టెర్మినల్ 1. అందులో ఇది వాటర్ ఫాల్స్ సూపర్ అండి. 5 అంతస్తుల నుంచి కంద దిగుతుంది నీరు. చాలా సూపర్గా ఉంటుంది. సూపర్ చక్కగాని చాలా చాలా సూపర్గా ఉంటుందండి. చాంగి ఎయిర్పోర్ట్ చాంగి టెర్మినల్ 1 సింగపూర్ ఎయిర్పోర్ట్ చాంగి టెర్మినల్ 1. అలా స్టార్ట్ అయ్యి చాంగి టెర్మినల్ 1లో వాటర్ ఫాల్ అండి. వాటర్ ఫాల్ 5 అంతస్తుల నుంచి వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చక్కగా. అవుతుందండి అదే మరి ఒరిజినల్ ప్లేస్కి వచ్చాం. ఓకేనా? ఒరిజినల్ ప్లేస్కి వచ్చాం. సింగపూర్ చాంగి టెర్మినల్ 1లో రెయిన్ వెర్టెక్స్ అండి. రెయిన్ వెర్టెక్స్ ఇది రెయిన్ చూసారు, అది చూస్తుంది రెయిన్ వెర్టెక్స్. ఇది మేము 4వ అంతస్తులను తీస్తున్నాం. సరే చక్కగా 5 అంతస్తులు ఉన్నదండి. 5 అంతస్తులు మీకు ఇంకా ముందు వీడియోలో ఉంటుంది చూడండి. కింద ఫ్లోర్ ట్రైన్ వెళ్తుందంటే టెర్మినల్స్ అన్నింటికి కలుపుకున్న ట్రైన్ ఉంది. 4 టెర్మినల్కి 1st, 2nd, 3rd, 4th టెర్మినల్ వరకు ట్రైన్ ఉంటుంది. మెట్రో రైల్ ఓటెక్స్ చూసారు, ట్రైన్ ఓటెక్స్ ట్రైన్ చాలా అందంగా ఉంటుంది. సూపర్ ఉంటుంది. మరి నేను తీసుకోవాలి కదా. సూపర్ జూమ్ చేస్తున్నానా అలా చూడు. సింగపూర్ చాంగి టెర్మినల్ 1లో రెయిన్ వెర్టెక్స్ చూసారు, అది ఎంత బాగుందో. చెప్తాను మెట్రో రైల్ రైలు ఒక చూడండి అంత బాగుందా. ఏం సీనరా బాబు, బుర్ర పాడరా బాబు. మరి నేను తీసుకోవాలి కదా. సూపర్. మేము ఇక్కడ 4 అంతస్తులు ఉన్నాం. ఇక్కడ ఇటు పక్క చూద్దాం. మరి అన్ని తప్పులు ఉన్నాయి. ఇక్కడ క్లోజ్ చేస్తారు మీ షర్ట్స్. నో అది ఎగ్గొడి తినేసారు. అది అలా వెళ్ళిపోతుంది. ఓకే. చాంగి టెర్మినల్ 1లో రెయిన్ ఓవర్టేక్స్ని 4th ఫ్లోర్ నుండి తీస్తున్నామండి. ఇది ఇక్కడ నుంచి తీసిన తర్వాత 5th ఫ్లోర్కి వెళ్తాను. అప్పుడు చూడండి స్టార్టింగ్ పాయింట్ అది చూడండి. ఎంత పైన ఎంత బాగుంటుందండి. 5th ఫ్లోర్ చూడండి. ఓవర్టేక్స్ రెయిన్ ఓవర్టేక్స్. వీళ్ళందరూ 4th ఫ్లోర్ నుంచి చూస్తున్నారు. పిల్లలకి సిఎంఆర్లో ఉన్నటువంటి బళ్ళు అక్కడ పిల్లలు ఆడుకోవడానికి పెట్టారండి. పిల్లలకి అవి ఎక్కిస్తున్నారు. అవి సీటింగ్ అవి ఎక్కిస్తున్నారు, రిపేర్ చేస్తున్నారు. 4th ఫ్లోర్ నుంచి 5th ఫ్లోర్కి వెళ్తాను అలా వెళ్తున్నామండి. ఈ బొమ్మలే చూసుకుంటున్నాం. ఈ బొమ్మలు ఆట బొమ్మలు పిల్లలకి చూసుకుంటూ అలాగా 5th ఫ్లోర్కి వెళ్తున్నాం. సరే ఎంత బాగుంది చూడండి. 4th ఫ్లోర్ నుంచి అలాగా ముందుకు వెళ్ళి అప్పుడు అక్కడ యాక్సిలేటర్ ఎక్కుతాం. యాక్సిలేటర్ ఎంత పెద్దవి ఉన్నా అనుకోండి, చాలా పెద్దవి అనుకోండి. దీని ప్రక్కన అంటే ఉంది. పైకి వెళ్తున్నాం 5th ఫ్లోర్కి వెళ్తున్నాం.
ఫిఫ్త్ ఫ్లోర్కి వెళ్తున్నాం. 4th ఫ్లోర్ నుంచి చూద్దాం. 5th ఫ్లోర్కి వెళ్తున్నాం. ఇక చూడండి పైన అంత చూడండి, సూపర్ అంటే సూపర్. ఇలాగొచ్చాం. హోటల్ ఉంటాను. హోటల్ 5th ఫ్లోర్లో హోటల్ అండి ఇది. ట్రాన్సిస్ట్ హోటల్ అని పెట్టారు అక్కడ. ఫ్లోర్లో సూపర్ టాప్కి వచ్చాం. అక్కడికి వెళ్ళాము. అది చూడండి హోటల్ బెంచెస్ చక్కగా ఎంజాయ్ చేసాం. ఏరియా అంతా వేయలేదు, అలా మొత్తం తిరిగాం. మళ్ళీ వెనక్కి వస్తున్నాం. ఇదంతా రెయిన్ వెర్టెక్స్ స్టార్టింగ్ ఏరియా అండి ఇది. రెయిన్ వెర్టెక్స్ స్టార్టింగ్ ఏరియా స్టార్ట్ అవుతుంది. దాని మీద నీరు చేరుతుంది. అలా నీరు చేరి ఇలా చూడండి, దీనిపైన అంతా నీళ్ళు ఉంటాయి. టోటల్గా వాటర్ అలా దిగుతుంది. రెయిన్ వెర్టెక్స్ అక్కడ ఉన్న పాయింట్ అండి అది. చూడండి బాగా కనిపిస్తుంది. ఇది తిరిగేస్తున్నావా? చాలా పెద్ద తెలంగాణ అండి బాబు, సూపర్. జస్ట్ ఇది అవుట్ సైడ్ ఫ్రేమ్ అంటే బిల్డింగ్ ఫ్రేమ్స్ ఉండని చూపెడుతున్నాం. ఫ్రేమ్స్ ఇది అవుట్ సైడ్ అండి. అవుట్ సైడ్ చూసారు గ్లోబ్ లో ఉంది. ఇది అవుట్ సైడ్ కొంత పార్టీ తీసాను. ఇది అవుట్ సైడ్ ఉంటుంది. మళ్ళీ లోనికి వచ్చాక అది రైన్ స్టార్టింగ్ పాయింట్ కదా అది. మొక్కలు చూడండి. కలదలు పెట్టుకోయా. ట్రైన్ మళ్ళీ ట్రైన్ వెళ్తుంది సార్. ఇందాకేమో ముందు దాంట్లో అటుపక్క నుండి తీసాం, ఇప్పుడు ఏమో ఇటుపక్క నుండి తీస్తాం. మ్యాక్సిమం హైట్కి వస్తాం మేము. అది స్టార్టింగ్ పాయింట్ అండి. రెయిన్ వర్టెక్స్ స్టార్టింగ్ పాయింట్ అది 5th ఫ్లోర్లో రెయిన్ వర్టెక్స్ ఓకే స్టార్టింగ్ పాయింట్ అది. బ్లర్ వచ్చేస్తుంది. ఓకే అదిగో మా వాళ్ళు అక్కడ ఉన్నారు. అదిగో మేము ఎక్కడ ఉన్నాం, ఎక్కడ ఉన్నాం చూడండి. అదిగో నువ్వు తెగ తిరిగేస్తున్నావు తల్లివి. ఓసే ఒక పైకి వచ్చాం. బాగా వెళ్ళిపోతాం. దిగిపోతున్నాం. మే 8, 2024. టైము 4:20 అవుతుంది. 4:20. మాకు ఫ్లైట్ రాత్రి 8 గంటలకు ఉంది, సింగపూర్ టు వైజాగ్. మాకు ఫ్లైట్ రాత్రికి ఇక్కడ దిగిపోతాం. తీసేస్తాను. క్లారిటీ రావట్లేదే. పిచ్చి గోల్డ్లే ఎంత బాగున్నా చూడు. టైం అయిపోతుంది. స్పేస్ ఎక్కువ పడిపోతుంది. టైం ఎక్కువ క్లారిటీ లాగా ప్లేస్. టెర్మినల్ 4. అదిగో టెర్మినల్ 4. ఇందాక టెర్మినల్ 2 చూస్తాం, టెర్మినల్ 4. పద పిల్లలు పిక్నిక్. ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్తున్నాం. దిక్కుంటూ వెళ్తున్నాం. చాలా మంచి లొకేషన్ అంతా చూస్తున్నాం. చూసుకొని ఎక్స్లేటర్ దగ్గర దిగిపోతున్నాం. ఒక ఎక్స్లేటర్ దగ్గర. నల్లోళ్ళు ఎందుకు పని చేస్తాం తెల్లల దగ్గర. సూపర్ అండి. చాంగి ఎయిర్పోర్ట్ చూడాలంటే చాలా బ్యూటిఫుల్. టెర్మినల్ 1, చాంగి టెర్మినల్ 1
ఆహా, చూడండి ఎంత అందంగా చూసారా. హోటల్ కాఫీ ప్లేస్. కిందకి వెళ్ళిపోతున్నాం. చలో చలో. అందరూ సెల్లట్టుకునే. ఓహోహో, మొత్తం మీద కిందకు వచ్చాం. ఉండే ఓకే. వచ్చే మీరు తెల్ల పిల్లలు, మేము నల్ల పిల్లలు, మీకు మాకు కుదరదులే జోడి. మీరు తెల్ల పిల్లలు, మేము నల్ల పిల్లలం, మీకు మాకు కుదరదులే జోడి. ఆహాహా, మరి మీకు మాకు కుదరదేవా చూడండి. మీకు మాకు కుదరదులే జోడి. మీరు తెల్ల పిల్లలు, మేము నల్ల పిల్లలం, మీకు మాకు కుదరదులే జోడి. మీరెక్కడ చూసినా తెల్ల పిల్లలు, తెల్లగానే మెరుస్తున్నారు. నల్ల వాళ్ళము నైట్లో కనబడం, నల్ల వాళ్ళము మేము నైట్లో కనబడం. ఈ వీడియో అంతయు తెల్ల పిల్లలకే, ఈ వీడియో అంతయు తెల్ల పిల్లలకే. ఇదిగో చూడండి, చివరిసారిగా ఇక్కడతో మనం రేపు ఇంటికి వచ్చేస్తాం. ఇదిగో చూడండి, తెల్ల పిల్లలు ఎలా పోజులు ఇచ్చి ఫోటో దిగుతున్నారు. ఎలా పోజులు ఇచ్చి ఫోటో దిగుతున్నారు. తెల్ల పిల్లలు, మేము నల్ల పిల్లలం, మీకు మాకు అసలు జోడి కుదరదండి. మీకు మాకు జోడి అసలు కుదరదండి. ఓహోహో, థ్యాంక్ యూ అందరికీ. బాయ్ బాయ్. 5 అయింది ఇప్పుడు. అలా ఉండండి. చూసారా చాంగి ఎయిర్పోర్ట్లో రెయిన్ వర్టెక్స్ చాంగి ఎయిర్పోర్ట్లో చివరిగా తీసుకున్న అయిపోతుంది. ఇక్కడి నుంచి వైజాగ్ వచ్చేస్తున్నాం ఈరోజు రాత్రికి. ఇక్కడ నుంచి ఏంటంటే డిపార్చర్ ఏరియాకి వెళ్ళిపోతాం. చెక్ ఇన్ ఏరియా ప్లస్ డిపార్చర్ ఏరియాకి వెళ్తాం. చూడండి చాలా బాగుంటుంది అది కూడా. ఇక్కడ నుంచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాం డైనోసార్ చక్కగా. చాలా దూరం, మొత్తం మిస్ అయిపోయాడు. చాలా దూరం. ఇక్కడ ఏదో లాంజ్లో తిన్నాం, సింగపూర్ లాంజ్లో సూపర్గానే. అదే మిస్ అయిపోయాడు. కాఫీ టీ లాంజ్. ఇందాకడికి వచ్చాం మేము ఒక అరగంట ముందు. చూసారా అవి తీసాం. ఇప్పుడు మేము ఏంటంటే బోర్డింగ్కి వెళ్తున్నాం. బోర్డింగ్కి సేమ్ ఇదే టైపు డైనోసార్ జంపింగ్ ఐలాండ్లో చూసాం. మలేషియా జంపింగ్ ఐలాండ్లో చూసాం. దీనికన్నా ముందు వీడియోలు ఉన్నాయి, మలేషియా వీడియోస్లోనే. జంపింగ్ ఐలాండ్లో చూసాం. అలా చూడండి, అలా నడుచుకుంటూ చెక్కి వెళ్తున్నాం. ఇది అండి, ఇది చూడాలండి, ఇది చూడాలి. తర్వాత చెప్తాను. ఇదేనండి కెనెటిక్ రైన్. ఈ సిస్టమ్ని కెనెటిక్ రైన్ అంటారు. ఇదేంటంటే సింగపూర్ చాంగి టెర్మినల్ 1 డిపార్చర్ ఏరియాలో ఉన్నదండి. డిపార్చర్ చెక్ ఇన్ ఏరియాలో ఉందన్నమాట ఈ బాల్స్ డ్యాన్స్ చేసే విధానం. దీన్ని కెనెటిక్ రైన్ అంటారు. కెనెటిక్ రైన్. ఇవి కంప్యూటర్తో కంట్రోల్ చేస్తారు. ఇవి సూపర్గా డ్యాన్స్ చేస్తాయండి. చూస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అలా డ్యాన్స్ చేస్తూనే ఉంటాయండి. ఇది యాక్చువల్గా జూలై 2012 ఇన్స్టాల్ చేశారటండి. ఈ బాల్ సిస్టమ్ని, కెనెటిక్ రైన్ని జూలై 2012 ఇన్స్టాల్ చేశారు. ఇవేమేమో బ్రాంజ్ డ్రాప్లెట్స్ అంటారు. వీటిని బ్రాంజ్ డ్రాప్లెట్స్ అంటారు. ఇవి కాపర్ కోటెడ్ అల్యూమినియం డ్రాప్లెట్స్ హాట్ ఎయిర్ బెలూన్స్. కాపర్ కోటెడ్ అల్యూమినియం డ్రాప్లెట్స్ హాట్ ఎయిర్ బెలూన్ అంటారండి.
దీని ఒక్కొక్కటి వెయిట్ 180 గ్రాములు అండి, ఈచ్ 180 గ్రామ్స్. ఇవి ఈ బెలూన్స్ 2 భాగాలుగా విడదీశారు. ఒక భాగంలో 618, ఇంకొక భాగంలో 618 ఉంటాయండి. మొత్తం 1216 బాల్స్ ఉంటాయి. మొత్తం బాల్స్ 1216 బాల్స్ అలా డ్యాన్స్ చేస్తూనే ఉంటాయి. ఇవన్నీ చెప్పిన కదా కంప్యూటర్తో అనుసంధానం చేస్తారండి. కంప్యూటర్తో అనుసంధానం చేశారు చక్కగా. ఈ డ్యాన్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. డిపార్చర్ ఏరియాలో, సింగపూర్ టెర్మినల్ 1 డిపార్చర్ ఏరియాలో ఇది ఉందండి. చెక్ ఇన్ ఏరియాకి దగ్గరలో ఉంది. అసలు బాల్ చూడండి, సూపర్ డ్యాన్స్ అనమాట. సూపర్ డ్యాన్సెస్. బ్రోంజ్ డ్రాప్లెట్స్, కాపర్ కోటెడ్ అల్యూమినియం డ్రాప్లెట్స్, హాట్ ఎయిర్ బెలూన్, హాట్ ఎయిర్ బెలూన్స్ చూడండి ఎంత అందంగా ఉందో. సూపర్, రకరకాల సూపర్ అన్నమాట. కిందకు వచ్చాయి బాగానే. ఓపిక తీయాలి. అదిగోండి, అది చెక్ ఇన్ ఏరియా అండి. అదంతా సరే, అది చెక్ ఇన్ ఏరియా. అక్కడ చెక్ ఇన్ చేసుకొని వెళ్తున్నాం అన్నమాట. ఈ బాల్స్ చాలాసేపు చూసాము. చాలా పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇదంతా చూసారు చెక్ ఇన్ ఏరియా. చూసారు కంప్యూటర్స్ వెళ్ళకుండా ఫాస్ట్ చెక్ ఇన్ అట. చూసారు చెక్ ఇన్ చేసుకుంటున్నారు. అదిగో చేస్తున్నారు. అక్కడ చూసుకుని అలాగా బోర్డింగ్కి వెళ్తున్నాం మేము. సింగపూర్ ఎయిర్పోర్ట్ చూడండి ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయో. బోర్డింగ్కి వెళ్తున్నామండి. ఆల్రెడీ బాల్ డాన్సింగ్ వెళ్ళిపోతున్నాం మేము. కెనెటిక్ రైన్ బాల్ డాన్సింగ్ చూసిన తర్వాత అలా వెళ్తున్నాం. సూపర్ ఏరియా అండి ఇది. చూడవలసిన ఏరియా. చాంగి ఎయిర్పోర్ట్ ఒక రోజు పడుతుందండి చూడటానికి. చాంగి ఎయిర్పోర్ట్ అంతా చూడటానికి ఒక రోజు పడుతుంది చెప్పాలంటే. మేము చాలా తిరిగాము. ఇంకా 3 టెర్మినల్స్ ఉన్నాయండి. యాక్చువల్గా సింగపూర్ ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ 4 అండి. ఇది చాంగి ఎయిర్పోర్ట్, ఇది 1, ఇది టెర్మినల్ 1, ఇది చాంగి టెర్మినల్ 1, ఇది ఇంకా 3 ఉన్నాయి. ఈ 1 ఎంత పెద్ద ఉంది. సూపర్. ధన్యవాదాలు అందరికీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.